హాయ్ ఎవరీవన్, గుడ్ మార్నింగ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి? సో 10:30 వరకు క్లాస్ తీసుకుంటాను. సో 10:30 బిఫోర్ ఎంతవరకు అయితే ఫినిష్ అవుతా అంతవరకు చూద్దాం. రిమైనింగ్ టుమారో ఫినిష్ చేస్తాను. సో టుమారోతో మనకు యాంగులర్ మొత్తం కాన్సెప్ట్స్ అన్ని ఫినిష్ అవుతాయి. సో ఒక 3 డేస్ 4 డేస్ టైం ఇస్తాను ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఓకే, దాని తర్వాతనే డిస్కస్ చేద్దాం ఏదైనా. సో ఫస్ట్ మనం ఇవాళ యాడ్ టు కార్ట్ గురించి చూద్దాం. యాడ్ టు కార్ట్ అంటే జనరల్గా మనకు ఏదైనా సరే ఒక ప్రోడక్ట్‌లో మన కార్ట్‌ని క్లిక్ చేస్తే ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకు కార్ట్‌లోకెళ్ళి యాడ్ అవ్వాలి. ఇక్కడ నేను ఒక డిజైన్ చేశాను. జస్ట్ ఇక్కడ మనకు కోర్సెస్ ఉండేదాన్ని బట్టి అంటే ఇక్కడ కోర్సెస్‌కి ఇలా ఉంది. ఇదైనా మనం కార్ట్ చేసుకోవచ్చు. లేదనుకోండి ఇక్కడ నేను ఒక న్యూ ప్రోడక్ట్‌ని నేను తీసుకున్నాను. ఇక్కడ ప్రొడక్ట్స్ అని చేసుకొని దీన్ని డిజైన్ చేసుకున్నాను నేను. ఈ కోడింగ్ మళ్ళీ మీకు షేర్ చేస్తాను. ఒకసారి అయితే మీరు వెరిఫై చేయండి. ఇక్కడ మనకేందంటే ల్యాప్‌టాప్స్ అనేది ప్రొడక్ట్స్ తీసుకున్నా. ఈ ల్యాప్‌టాప్స్‌ని మీరు బై చేయాలనుకుంటున్నారు. బై చేయాలనుకున్నప్పుడు ఈ కార్ట్‌ని క్లిక్ చేస్తే ఈ ప్రొడక్ట్ వచ్చేసి కార్ట్‌లోకెళ్ళి యాడ్ అవ్వాలి. ఈ ప్రొడక్ట్ వచ్చేసి కార్ట్‌లోకెళ్ళి యాడ్ అవ్వాలి. ఇలా మనకి ఎన్ని ప్రొడక్ట్స్ అయితే క్లిక్ చేసామో ఆ ప్రొడక్ట్స్ అన్నీ కార్ట్‌లోకెళ్ళి యాడ్ అవ్వాలి. బట్ ఇక్కడ మనకు కార్ట్ అనేది లేదు. అందుకోసం నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ కార్ట్ సింబల్ తీసుకున్నాం. fontawesome.com. కార్ట్ సింబల్ తీసుకుందాం. దాన్ని బట్టి డిజైన్ చేద్దాం. హెడర్ కాంపోనెంట్‌లో సేమ్ ఇదే డిజైన్ తీసుకొని ఇక్కడ ఎండింగ్‌లో ఐకాన్స్, ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ఐకాన్స్, కార్ట్. సో దీని లేదని మంచిగా సో కార్ట్ ప్లస్ అనేసి ఉంది. దీన్ని క్లిక్ చేసుకొని ఈ ఐకాన్ని నేను ఇక్కడ చేస్తాను. యాంకర్ ట్యాగ్లో ఇస్తాను. ఈ యాంకర్ ట్యాగ్ ఏదైనా సరే టెక్స్ట్ వైట్ అనేసి ఇద్దాం కొద్దిగా నీట్గా కనిపించడానికి. కార్ట్ అనే సింబల్ ఉంది. ఇప్పుడు ఈ కార్ట్ పక్కన మనకు ఏదైనా సరే ఒక బటన్ లాగా మనం చూపిద్దాం. అంటే ఎందుకంటే మనకు ఏదైనా సరే ప్రోడక్ట్ని యాడ్ చేసినప్పుడు ఒక సింబల్ కనిపించడానికి ఇక్కడ మనకు జీరో అని చూపిస్తున్నా. క్లాస్ బీజీ డేంజర్ ప్యాడింగ్ 3. సో చాలా పెద్దగా ఉంది మనకు. ప్యాడింగ్ 1. కొద్దిగా సర్కిల్గా చేద్దాం అనుకుంటున్నా. సో స్టైల్లో మనకి హైట్ ఒక 15 పిక్సెల్ అండ్ విడ్త్ 15 పిక్సెల్ అండ్ దీనికి రౌండెడ్ రౌండెడ్ సర్కిల్. ఇవన్నీ బూస్ట్ అప్ క్లాస్ అన్నమాట. చాలా చిన్నదిగా ఉంది మనకు. ఒక 30 ఇద్దాం. ఇక్కడ మనకి స్పాన్ ట్యాగ్ ఇచ్చాం మనం. ఇంకా రాలేదు. డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్. ఓకే, 20 కొద్దిగా నీట్గా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అనేసి దీంట్లో మనకి P2 ఇస్తాను. నీట్గా రాలేదు.
ఎస్యూపీ సూపర్ అనేసి సూపర్ అని తీసుకుంటున్నా, ఎందుకంటే కొద్దిగా పవర్లోకి రావడానికి ఎస్యూపీ తీసుకున్నా. నెంబర్ వస్తుంది కానీ సింబల్ రావట్లేదు. డీఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ సెంటర్ అలైన్ ఐటమ్స్ సెంటర్. ఇలా ఇస్తే మనకు దీంట్లో ఉండే కంటెంట్ ఎగ్జాక్ట్గా సెంటర్లోకి వస్తుంది ఈ స్ట్రక్చర్లో. డీఫ్లెక్స్ అనగానే మనకు సైడ్ బ్రేక్ వెళ్ళింది. వై దిస్ డీఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ సెంటర్ అండర్లైన్ ఐటమ్ సెంటర్. padding left 1 PS. కొన్ని ప్రాపర్టీస్ అప్లై చేసుకొని మనం నీట్గా చేసుకోవాలి. యా, నౌ డన్. ఓకే, కొద్ది సిమిలర్గా మనకి ఏదైనా సరే కార్ట్లో ఏదైనా ప్రోడక్ట్స్ యాడ్ అయ్యాయంటే ఇక్కడ మనకు వాల్యూస్ పెరుగుతూ ఉండాలి. ఇప్పుడు మనకు జనరల్గా మనకు ఒక 10 ఉన్నాయనుకోండి కార్ట్లో, 10 అనమాట. ఇలా 10 అనేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. కొద్దిగా మనకి వాల్యూస్ ఇంకా కొద్దిగా పెంచుకుందాం, 25 ఇద్దాం. ఓకే, డన్ ఆల్మోస్ట్. ఇప్పుడు మనకి ఏదైనా సరే కార్ట్లో ప్రోడక్ట్స్ని యాడ్ చేసినప్పుడు ఆ నెంబరింగ్ ఇక్కడ కనిపించాలి, ఎన్ని యాడ్ చేస్తున్నారు అనేసి. యాడ్ చేసిన తర్వాత ఈ కార్ట్ని మనం క్లిక్ చేస్తే, దీన్ని క్లిక్ చేస్తే ఆ కాంపోనెంట్కి నావిగేట్ అవ్వాలి. దీన్ని క్లిక్ చేస్తే ఆ కాంపోనెంట్కి నావిగేట్ అవ్వాలి. సో దాన్ని క్లిక్ చేసినప్పుడు ఆ కాంపోనెంట్కి నావిగేట్ అవ్వాలి అంటే మళ్ళీ మనకేం చేయాలి, దీనికంటూ సపరేట్ ఒక కాంపోనెంట్ తీసుకోవాలి మనం. ఇక్కడ మనకు యాంకర్ ట్యాగ్, ఇక్కడ మనకు రౌటర్ లింక్ ఈక్వల్ టు స్లాష్ కార్ట్ అనేసి ఇచ్చేస్తాను. స్లాష్ కార్ట్ అనమాట ఇది. ఈ స్లాష్ కార్ట్ అంటే మనకు ఫస్ట్ కార్ట్ అనేది ఒక కాంపోనెంట్ ఒకటి తీసుకుందాం. ఓపెన్ ఇన్ ది ఇంటిగ్రేట్ టెర్మినల్. దీనిలో కాంపోనెంట్స్లో ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసిన ఎన్జీ జనరేట్ కాంపోనెంట్ నేమ్ ఈస్ కార్ట్. మనం ఏదైతే కార్ట్లో క్రియేట్ చేసిన ప్రోడక్ట్స్ అన్ని ఈ కార్ట్లోకి రావాలి. సో ఈ కార్ట్ని మనం ఏం చేస్తున్నాం అంటే కార్ట్ అనేది తీసుకున్న ఈ కార్ట్ని మనం ఇక్కడ రౌటింగ్లో ఇచ్చేసుకుందాం. పాత్ వచ్చేసి కార్ట్ అయితే కాంపోనెంట్ వచ్చేసి కార్ట్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. నా ఇక్కడ మనకి స్లాష్ కార్ట్ ఇచ్చాను. ఇప్పుడు నా సిరీస్ దీన్ని క్లిక్ చేయగానే మనకు కార్ట్ వర్క్స్. ఈ కార్ట్లో కూడా మనకు హెడర్ ఫుటర్ కావాలా, కాబట్టి ఇక్కడ మనకు యాప్ ఫుటర్ ఇట్స్ సెలెక్టర్ మనం యాడ్ చేస్తున్నాం. అదేవిధంగా యాప్ హెడర్ అండ్ యాప్ ఫుటర్ ఇలా కార్ట్ వర్క్స్. ఈ కార్ట్లో మనకు కావాలి ఏదైనా సరే మన ప్రోడక్ట్స్ని యాడ్ చేసినప్పుడు ఈ కార్ట్లోకి కావాలి. జనరల్గా మనకి ఎలా ఉంటుంది, కార్ట్ ఎంటీగా ఉంటుంది. సో కార్ట్ ఎంటీగా ఉంటుంది కానీ నేను ఏం చేస్తున్నా అంటే ఒక డివ్ తీసుకుంటున్నా, డాట్ టెక్స్ట్ సెంటర్ డాట్ టెక్స్ట్ డేంజర్ h1 కార్ట్ ఎంటీ ఓ బటన్ తీసుకున్నా, బటన్ గో టు ప్రోడక్ట్స్ పేజ్. ఇప్పుడు ఈ బటన్ మనం క్లిక్ చేయగానే క్లాస్ బీటీఎన్ అండ్ బీటీఎన్ ప్రైమరీ అండ్ ఈ బటన్ క్లిక్ చేయగానే అంటే రౌటర్ లింక్ స్లాష్ ప్రోడక్ట్స్
Yes. చూద్దాం. మనకి మార్జిన్ బై 5. యాహ్! ఇప్పుడు మనకి కార్ట్‌ని క్లిక్ చేసాం. కార్ట్‌ని క్లిక్ చేయంగానే కార్ట్ ఎంప్టీ. కార్ట్ ఎంప్టీ. గో టు ప్రొడక్ట్స్ పేజ్ అంటున్నాం. జస్ట్ గో టు ప్రొడక్ట్స్ పేజ్ అని క్లిక్ చేయంగానే ప్రొడక్ట్స్ పేజ్‌కెళ్తది. అంటే ఎందుకంటే ఇక్కడ నేను ఇచ్చింది ప్రొడక్ట్స్ పేజ్ ఇచ్చాను. ఇప్పుడు మనకు ఇప్పుడు మనకి ప్రొడక్ట్స్ పేజ్‌లోకెళ్ళేసి మీరు యాడ్ చేయాలి. ప్రొడక్ట్స్‌ని యాడ్ చేయాలి. బట్ ఇక్కడ మనకి ఇనిషియల్‌గా మనకు 0 అని చూపించాలి. ఇక్కడ ఇనిషియల్‌గా 0 అని చూపిద్దాం. ఎలాగైతే ఇక్కడ 0 ఉంటది కాబట్టి ఇనిషియల్‌గా 0 అని చూపిస్తున్నా. ఇప్పుడు 1 బై 1 యాడ్ చేయాలి. ఇప్పుడు మనకి జనరల్‌గా మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం యాక్చువల్‌గా. ఇప్పుడు ఈ కార్ట్‌ని క్లిక్ చేయంగానే, ఈ ప్రొడక్ట్ వచ్చేసి ఎక్కడికెళ్ళి యాడ్ అవ్వాలి? ఈ కార్ట్‌లోకెళ్ళి యాడ్ అవ్వాలి. మళ్ళీ దీన్ని క్లిక్ చేయంగానే ఇక్కడ యాడ్ అయిన ప్రొడక్ట్ వచ్చేసి ఈ పేజ్‌కెళ్ళి డిస్‌ప్లే అవ్వాలి. అంటే మనకేందంటే, మనం యాడ్ చేస్తున్న ప్రొడక్ట్స్‌ని ఒక చోట మనం స్టోర్ చేసుకొని, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఈ కార్ట్ అనే ప్రాసెస్ మొత్తానికి నేను ఒక సర్వీస్‌ని తీసుకుంటాను. ఒక సర్వీస్‌ని జనరేట్ చేస్తాను. ఆల్రెడీ మన సర్వీస్‌ని ఎలా ఏపీఐ ఇంటిగ్రేషన్ కోసం చూసాం. ఇప్పుడు మనకి ఈ సర్వీస్‌ని కార్ట్ డిజైన్ అంటే యాడ్ టు కార్ట్ చేయడానికి యూజ్ చేస్తున్నా. సర్వీస్‌ని జనరేట్ చేయాలంటే యూజ్ చేసే కమాండ్ ఏంటి? సర్వీస్‌ని జనరేట్ చేయాలంటే యూజ్ చేసే కమాండ్ ng ng జనరేట్ సర్వీస్ service service name. సో ఇట్స్ ఏ సర్వీస్ నేమ్ ఈస్ కార్ట్ అని తీసుకుంటున్నా. సర్వీస్ నేమ్ ఈస్ అ కార్ట్. ఎంటర్. సీస్ దీనిలో మనకు కార్ట్ సర్వీస్ డాట్ స్పెక్ డాట్ టీఎస్ ఫైల్ ఉంది. స్పెక్ ఫైల్ నేను తీసేస్తాను. ఇప్పుడు మనకు కార్ట్ సర్వీస్లో ఏమేమి ఉందంటే కార్ట్ సర్వీస్ ఉంది. ఇక్కడ నేను కొన్ని మెథడ్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నా. ఆ మెథడ్స్‌ని ఏంటంటే ఫస్ట్ మనం ఈ మొత్తం ప్రొడక్ట్స్‌ని మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి ఒక ఎంప్టీ అరే తీసుకున్నా. కార్ట్ ప్రొడక్ట్స్. కార్ట్ ప్రొడక్ట్స్ కోలన్ ఎనీ టైప్ ఈక్వల్ టు ఇట్స్ ఎంప్టీ అరే. ఒక ఎంప్టీ అరే అనమాట. ఇప్పుడు మనకు యాడ్ టు కార్ట్, యాడ్ కార్ట్ అంటే మనం ఇక్కడ యాడ్ అని చేయంగానే హెడర్ కాదు కదా మనకి. సో ఇక్కడ మాకు ఎక్కడుంది ఇది ప్రొడక్ట్స్ పేజ్. ప్రొడక్ట్స్ పేజ్‌లో మన ఇక్కడ కార్ట్ అని క్లిక్ చేయంగానే ఈ ప్రొడక్ట్ ఎళ్ళేసి మనకు ఇక్కడికెళ్ళి సెట్ అవ్వాలి. ఇయన్నీ క్లోజ్ చేద్దాం ఫస్ట్. ఇది ఇక్కడ పెట్టుకుందాం. ఇక్కడ కార్ట్‌కి నేను ఒక మెథడ్ క్రియేట్ చేస్తాను. ఆ మెథడ్ ద్వారా ఏం చేస్తానంటే ఎవ్రీ టైమ్ మనకు ఇక్కడి నుంచి ప్రొడక్ట్స్ ఐటెమ్ వస్తూ ఉంటది. ఒక్కొక్క ఐటెమ్ వస్తుంటది. ఒక్కొక్క ఐటెమ్ నథింగ్ బట్ ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఒక ఇన్ఫర్మేషన్. ఆ ఐటెమ్‌ని నేను ఈ కార్ట్ అనే మెథడ్ ద్వారా నేను సెండ్ చేస్తాను. ఆ మెథడ్‌లో వచ్చిన వాల్యూని ఇక్కడ నేను రిసీవ్ చేసుకుంటాను. ఇట్స్ ఏ రిసీవ్డ్ వాల్యూ ఐటెమ్ ఎనీ టైప్ ఆఫ్ డేటా. ఇక్కడొస్తున్న ఐటెమ్‌ని దిస్ డాట్ కార్ట్ ప్రొడక్ట్స్ డాట్ పుష్ మెథడ్. పుష్ మెథడ్ అంటే మనకు దాంట్లోకి పుష్ చేస్తది ఐటెమ్. వచ్చిన ప్రోడక్ట్ మొత్తాన్ని మనం ఈ కార్ట్ ప్రోడక్ట్‌లోకి నేను పుష్ చేస్తూ ఉంటాను. వచ్చినటిన్ని పుష్ చేసినప్పుడు మనకు ఈ అరే మొత్తం కార్ట్‌లో ఉండే ప్రొడక్ట్సే యాడ్ అవుతది. ఎప్పుడైనా మీరు యూజ్ చేసుకోవాలంటే గెట్ కార్ట్ ప్రొడక్ట్స్. ఈ మెథడ్‌ని మనము గెట్ చేసుకోగానే దిస్ డాట్ కార్ట్ ప్రొడక్ట్స్ రిటర్న్ అవుతాయి. ఇక్కడ మనకు రిటర్న్ చేయాలి. రిటర్న్ అంటే డైరెక్ట్‌గా మీరు ఎక్కడైనా కావాలనుకుంటే ఈ గెట్ కార్ట్ ప్రొడక్ట్స్ మీరు అంటే రిటర్న్ చేసుకుంటే సరిపోద్ది. ఇది ఎక్కడైతే యూజ్ చేస్తామో అక్కడ ఈ కార్ట్ ప్రొడక్ట్స్ అనేది ఈ అరే అనేది రిటర్న్ అవుతది. దిస్ ద అరే అనమాట. ఈ అరే అనేది రిటర్న్ అవుతది. ఈ అరే రిటర్న్ అయినప్పుడు ఈ వాల్యూస్ మొత్తంలో మనకు లెంత్ గాని లేదా దీంట్లో ఉండే ప్రొడక్ట్స్ గాని అన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు దీంట్లోకి మనం ప్రొడక్ట్స్ కావాలంటే ఫస్ట్ ప్రొడక్ట్ పేజ్‌లో ఉన్న కార్ట్‌కి నేను ఒక మెథడ్ రాస్తాను. ఏంటి ఆ మెథడ్ అంటే జస్ట్ కార్ట్. సో క్లిక్ ఈక్వల్ టు కార్ట్ మెథడ్ రాస్తున్నా. ఈ కార్ట్ మెథడ్‌లోకి ఇక్కడి నుంచి వస్తున్న డేటాని పంపిస్తాను. ఐటెమ్ అనే దాంట్లోకి మన డేటా వస్తుంటది. ఈ ఐటెమ్‌ని కార్ట్ ద్వారా నేను పంపిస్తాను. ఈ కార్ట్‌ని మనం ఇక్కడ రిసీవ్ చేసుకున్నాం. సో మనకి కార్ట్ కోలన్ ప్రొడక్ట్ కోలన్ ఎనీ టైప్ ఆఫ్ డేటా. ఇప్పుడు మనకి ఈ ప్రొడక్ట్‌లో ఉన్న డేటా ఏందంటే ఇక్కడ వస్తున్న ఎవ్రీ ఐటెమ్ ఏదైతే మీరు క్లిక్ చేస్తారో
ఏ ప్రోడక్ట్ అయితే క్లిక్ చేస్తారో ఆ ప్రోడక్ట్ యొక్క డేటా ఇన్ఫర్మేషన్ మొత్తం గెట్ అయ్యేసి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ వచ్చిన డేటాని మనం ఈ సర్వీస్ లేక్ పంపించాలి. ఈ యాడ్ కార్ట్ లేక్ పంపించాలి. ఈ యాడ్ కార్ట్ ఏం చేస్తుంది, ఈ కార్ట్ ప్రోడక్ట్స్ని సపరేట్గా స్టోర్ చేస్తుంది. ఇలా స్టోర్ చేయాలంటే ఫస్ట్ ఈ కార్ట్ సర్వీస్ని మనం ఎక్కడైతే కావాలనో అక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఇంపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంపోర్ట్ కార్ట్ సర్వీస్ని ఇంపోర్ట్ చేశాను. కార్ట్ సర్వీస్ని ఇంపోర్ట్ చేయగానే దీనికి ఒక ఇన్స్టెంట్ నేమ్ని క్రియేట్ చేయాలి. ఎందుకంటే దాంట్లో ఉండే మెథడ్స్ని కాల్ చేయాలంటే ఒక ఇన్స్టెంట్ నేమ్ని క్రియేట్ చేయాలి. ఇన్స్టెంట్ నేమ్ క్రియేట్ చేయాలంటే వి యూస్ కన్స్ట్రక్టర్. ఈ కన్స్ట్రక్టర్లో మనం పబ్లిక్ కార్ట్ కార్ట్ సర్వీస్. సో సేమ్ నేమ్ ఉంది కాబట్టి యాడ్ కార్ట్ అనేసి రాస్తాం. యాడ్ కార్ట్ లేకపోతే కార్ట్ 1 రాద్దాం. మళ్ళీ ఉండండి. కార్ట్ సర్వీస్ కార్ట్ ఎస్. ఓకే, కార్ట్ ఎస్ అనేసి నేను నేమ్ తీసుకున్నాను అంతే. సేమ్ నేమ్ అని తీసుకోవచ్చు, మీరు నేమ్ అని తీసుకోవచ్చు. కార్ట్ ఎస్ అని తీసుకున్నా. కార్ట్ 1 తీసుకుని కన్ఫ్యూజ్ లేకుండా. ఇదేంటంటే ఒక సర్వీస్కి ఒక ఇన్స్టెంట్ నేమ్ అనమాట. దీని ద్వారా దీంట్లో ఉండే మెథడ్స్ని కాల్ చేయొచ్చు. ఇప్పుడు మనకి యాడ్ కార్ట్ అనే మెథడ్ మనకు కావాలి. యాడ్ కార్ట్ అనే మెథడ్ ఇక్కడ రావాలంటే దిస్ డాట్ కార్ట్ 1 డాట్ యాడ్ కార్ట్. ఈ యాడ్ కార్ట్‌లకి ఈ ప్రోడక్ట్‌ని నేను సెండ్ చేస్తాను. ఇక్కడ వస్తున్న ప్రోడక్ట్‌ని నేను సెండ్ చేస్తాను. ఈ ప్రోడక్ట్ ఇటు సెండ్ చేస్తే ఇది వచ్చేసి మనకేం చేస్తది, దీనికి ఇస్తది ఇక్కడికి. ఇదేం చేస్తది, ఈ కార్ట్ ప్రొడక్ట్స్‌లోకి పుష్ చేస్తది. పుష్ చేసినప్పుడు దీంట్లో డేటా ఉంటది. దీని డేటా అంటే ఒక అరే అనేది స్టోర్ అయి ఉంటది. ఇప్పుడు దీంట్లో ఏ డేటా ఉంది చెక్ చేసుకోవాలనుకుంటే ఈ మెథడ్‌ని ఎక్కడ కాల్ చేస్తామో అక్కడ మనకు తెలుస్తది. ఈ మెథడ్‌ని ఎక్కడ కాల్ చేద్దామంటే గెట్ కార్ట్ ప్రొడక్ట్స్‌ని మనం ఎక్కడ కాల్ చేద్దామంటే మన హెడర్‌లో కార్ట్‌లోకి చూపించాలి. అంటే ఏవైతే ఉన్నాయో, ఏదైతే మనము ఇక్కడ ప్రొడక్ట్స్‌లో క్లిక్ చేస్తామో, ఇక్కడ కార్ట్ అని క్లిక్ చేయగానే ఆ ప్రొడక్ట్స్‌లో ఎన్నున్నాయో ఇక్కడ చూపిస్తుండాలి. అది ఇంక్రీజ్ అవ్వాలి మనకు. అలా ఇక్కడ ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఈ హెడర్ కాంపోనెంట్‌లోకి మళ్ళీ ఆ సర్వీస్‌ని ఇంపోర్ట్ చేయాలి. సర్వీస్‌ని ఇంపోర్ట్ కార్ట్ సర్వీస్. ఈ కార్ట్ సర్వీస్ ద్వారా గెట్ ప్రొడక్ట్స్‌ని మనం గెట్ చేయాలి. ఇక్కడ మనకు మళ్ళీ కన్స్ట్రక్టర్ ద్వారా మళ్ళీ ఒక ఇన్స్టెంట్ నేమ్. అంటే ఈ పేజ్‌లో మనకు ఆ సర్వీస్‌ని యూజ్ చేసుకోవాలంటే మళ్ళీ ఇన్స్టెంట్ నేమ్ పబ్లిక్ కార్ట్ 1 కార్ట్ సర్వీస్. ఇప్పుడు మనం ఇక్కడ ఎన్జి అని రాద్దాం. పేజ్ లోడ్ అయినప్పుడు జరిగే యాక్షన్స్. సో ఆన్ ఇనిట్, సో ఇంప్లిమెంట్స్ ఆన్ ఇనిట్. దీంట్లో మనం ఎన్జి ఆన్ ఇట్. ఇప్పుడు ఫస్ట్ మనకి ఏం చేద్దామంటే కార్ట్ నెంబర్ రాస్తున్నా. కార్ట్ నెంబర్ ఈక్వల్ టు ఇనిషియల్గా మనకు 0 ఇస్తున్నా. ఎనీ టైప్ ఇనిషియల్గా 0 ఇస్తున్నా. ఈ కార్ట్ నెంబర్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ బైండ్ చేద్దాం. ఎక్కడైతే హెడర్ ఉందో, ఎక్కడైతే మాకు ఈ క్వాంటిటీ కావాలో ఇక్కడ నేను రాస్తున్నా. ఇక్కడ కార్ట్ నెంబర్. ఇప్పుడు మనకి ఈ కార్ట్ నెంబర్లకి ఏం చేయాలంటే ఇక్కడ దిస్ డాట్ కార్ట్ నెంబర్ ఈక్వల్ టు ఇక్కడ దిస్ డాట్ కార్ట్ 1 డాట్ గెట్ ప్రోడక్ట్స్. ఇట్స్ ఏ మెథడ్ కాబట్టి బ్రాకెట్స్. దీంట్లో మనకి ఏమొచ్చిందంటే ఒక అరే వచ్చింటుంది. అరే యొక్క లెంత్ కావాలనుకుంటే డాట్ లెంత్ అంటే దీంట్లో ఏ అరే వచ్చింటుంది ఆ అరే యొక్క లెంత్ అనేది మనకు ఈ కార్ట్ నెంబర్ పంపిస్తాను. సిరీస్ డిఫాల్ట్ మనకు 0 ఉందా, మనకు రావట్లేదు. 1 మినిట్. ఫస్ట్ ఇక్కడ ఏం చేద్దామంటే కన్సోల్లో చూద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కార్ట్ 1 డాట్ గెట్ ప్రొడక్ట్స్. ఇట్స్ ఏ మెథడ్. దిస్ డాట్ ఎటువంటి ఎంజి అనేది పేజ్ లోడ్ అయినప్పుడు జరిగే యాక్షన్. ఇప్పుడు పేజ్ లోడ్ అవ్వగానే దీంట్లో ఉండే వాల్యూస్ అన్నీ మనకు వస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ మనకి ఇన్స్పెక్ట్ కన్సోల్ సీస్ ఒక అరే వచ్చింది, ఒక వాల్యూ. నెక్స్ట్ అదేవిధంగా ఇంకో వాల్యూని యాడ్ చేస్తాను.
పేజ్ లోడ్ ఎండి అరే కార్ట్ 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 మనకి ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఒక మెథడ్లో అయినా మనకు కాల్ చేయాలి. ఆ మెథడ్లో ఏంటంటే ఇక్కడే కాల్ చేద్దాం. మనకు కార్ట్ అని క్లిక్ చేస్తున్నాం కాబట్టి కార్ట్లోనే ప్రోడక్ట్స్ ని గెట్ చేద్దాం. ఫస్ట్ మనకు తెలుసుకుందాం. ప్రోడక్ట్స్లో మనకు ఈ మెథడ్లో మనకి ఇక్కడ కన్సోల్లో పెడుతుందండి. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దిస్ డాట్ కార్ట్ వన్ డాట్ గెట్ ప్రోడక్ట్ గెట్ కార్ట్ ప్రోడక్ట్స్ అనే మెథడ్ అనమాట ఇది. దీన్ని నేను గెట్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని గెట్ చేయంగానే మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ యాడ్ అవుతుంది. యాడ్ చేయగానే మళ్ళీ మనకి ఇక్కడ ఆ అరే అనేది రిటర్న్ అవుతూ ఉంటుంది. ఇక్కడ జస్ట్ చెకింగ్ కోసమే మనం చూస్తున్నాం యాడ్ అవుతుందా లేదా అనేసి. ఎంటీ ఇప్పుడు చూడండి చూడండి ఒక వాల్యూ మనకి యాడ్ అయింది. సిరీస్ లెనోవో ల్యాప్టాప్. సో లెనోవో. నెక్స్ట్ అదేవిధంగా నాకు డెల్ ల్యాప్టాప్ కావాలనుకుంటున్నా కార్ట్ సిరీస్ 2 వాల్యూస్ యాడ్ అయినాయి. సిరీస్ ఒక అరేలో 2 వాల్యూస్ యాడ్ అయినాయి. సేమ్ అదేవిధంగా వివో దీనికి చూడండి 3 ల్యాప్టాప్స్. అదేవిధంగా ఇది కావాలి. సో నా సిరీస్ 4 ల్యాప్టాప్స్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇది కావాలి. సో 5 ల్యాప్టాప్స్. సిరీస్ 1 2 3 4 5. ఓకే క్లియర్ దిస్. సో మనకి డేటా అయితే సక్సెస్ఫుల్గా రిటర్న్ అవుతోంది. సో ఆ రిటర్న్ అయిన వాల్యూని మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా మనం ఏం చేద్దామంటే ఇక్కడ హెడర్ కదా, హెడర్లో మనకి డైరెక్ట్గా యూజ్ చేస్తాను చూడండి. ఇక్కడ రాయకుండా ఇక్కడ ఈ నేమ్నే డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు మనకు కావాలంటే. కార్ట్ నెంబర్ ఆర్ కార్ట్ వాల్యూస్ ఇక్కడున్న వాల్యూని మనకి ఇక్కడ కార్ట్ నెంబర్ ఈక్వల్ టు పబ్లిక్ కార్ట్ నెంబర్ ఈక్వల్ టు కార్ట్ వన్ డాట్ గెట్ ప్రోడక్ట్స్. ఇది తర్వాత యాడ్ చేస్తాం, లేకపోతే మనకు ఈ పేజ్ లోడ్ అయినప్పుడు మనకి తీసుకున్న ప్రాబ్లం అవుతుంది. లేకపోతే ఒక మెథడ్ రాద్దాం మనకు కావాలంటే. ఇక్కడ ఒక మెథడ్లో మనకి ఏంటంటే గెట్ కార్ట్ ఐటమ్స్ అనేది ఒక మెథడ్. ఈ మెథడ్ ఏం చేస్తుందంటే మనకు అయినా దాని బదులు మనకి ఇక్కడే రాయడం బెస్ట్ చాయిస్ అనమాట. ఇక్కడే రాసుకోవచ్చు. కార్ట్ ఐటమ్స్ కోలన్ ఎనీ టైప్ పబ్లిక్. దీనిలోకి మనం ఏం చేద్దామంటే దిస్ డాట్ కార్ట్ ఐటమ్స్ ఈక్వల్ టు దిస్ డాట్ కార్ట్ వన్ డాట్ గెట్ కార్ట్ ప్రోడక్ట్స్. ఇది ఒక అరే అనమాట. ఇప్పుడు ఇది ఒక అరే. ఈ అరేని ఇక్కడ బైండ్ చేద్దాం. ఇక్కడ మనకు బైండింగ్ కార్ట్ నెంబర్ కాకుండా ఇది ఒక అరే డాట్ లెంత్ అనే ప్రాపర్టీ. ఇది ఇప్పుడు మనకి ఇనిషియల్గా 0 ఉంది కార్ట్. నోసిస్ కార్ట్ అని క్లిక్ చేయగానే 1 యాడ్ అయింది. నెక్స్ట్ ఇంకోటి వాల్యూ యాడ్ చేస్తున్నా. నోసిస్ 2 అండ్ ఇంకొక వాల్యూ ఇట్స్ 3. నెక్స్ట్ అదేవిధంగా 4 5 6 వాల్యూస్ నేను యాడ్ చేశాను. నోసిస్ 6. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేయగానే ఈ 6 వాల్యూస్ వచ్చేసి ఇక్కడ కనిపించాలి. నాకు కార్ట్లో డేటా ఉంది అంటే ఇది కనపడకూడదు. కార్ట్ ఎంటీ అనేది కనిపించకూడదు. అంటే కార్ట్ డేటా కార్ట్ ప్రోడక్ట్స్ అనేసి మనకు కనిపించాలి. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఇంకో లాజిక్ రాయాలి చూడండి. కార్ట్లో డేటా లేకపోతే ఈ కార్ట్ ఎంటీ అనేది కనిపించాలి. కార్ట్లో డేటా ఉంది అనుకుంటే కార్ట్ ప్రోడక్ట్స్ అని మనకు కనిపించాలి. సో ఈ కార్ట్లో మనకి ఇంకొక డిజైన్ చేస్తున్నా చూడండి. ఇది ఒక డిజైన్. నెక్స్ట్ ఇంకో డిజైన్ చేస్తున్నా. డివ్ దీనిలో మనకి క్లాస్ టెక్స్ట్ సెంటర్ రాస్తున్నా జస్ట్ ఇండికేషన్ కోసం. నెక్స్ట్ ఒక టేబుల్ తీసుకుంటాను చూడండి. మనకి ఏ ప్రోడక్ట్స్ మనకు వస్తున్నాయో, ఏ ప్రోడక్ట్ యొక్క డేటా వస్తుందో ఆ ప్రోడక్ట్ డేటాని నేను ఒక టేబుల్ ఫార్మేట్లో డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నా. నాకు కార్ట్ ప్రోడక్ట్ నేము, కార్ట్ ప్రోడక్ట్ ఇమేజ్, కార్ట్ ప్రోడక్ట్ ప్రైజ్ ఓన్లీ ఈ ఫీల్డ్స్ చాలనుకుంటున్నా. ఓన్లీ 3 ఫీల్డ్స్ చాలనుకుంటున్నా. అందుకోసం మనకు టీ హెడ్
టీఎడ్లో టీఆర్, టీఆర్లో టీహెచ్. ఇక్కడ మనకు సీరియల్ నెంబర్ రాసుకుంటున్నాం. సీరియల్ నెంబర్ అండ్ టీహెచ్లో నేమ్, ల్యాప్టాప్ నేమ్, ల్యాబ్ ఇమేజ్. ఇంకా కావాలంటే కంటెంట్ కూడా ప్రింట్ చేద్దాం. కంటెంట్ అండ్ అదేవిధంగా కంటెంట్ అండ్ ప్రైస్, ప్రైస్ అనమాట. సో ఇవి సీరియల్ నెంబర్, నేమ్, ఇమేజ్, కంటెంట్, ప్రైస్. ఇలా ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ టీ బాడీలో టీఆర్లో ఒక డమ్మీ డేటా చూపిస్తున్నా. 1 టీడీ, నేమ్ ఏదో ఒకటి ఎంఐ, ఒక డమ్మీ డేటాగా వర్క్ అన్నమాట. టీడీ కంటెంట్ వచ్చేసి మనకు ఏదో ఒకటి ఫ్లోరం. ఇక్కడ మనకు ఇమేజ్ చూపించాలి కాబట్టి టీడీలో ఇమేజ్, ఇమేజ్ అసెట్స్ స్లాష్ ప్రోడక్ట్స్ స్లాష్ అసెట్స్ స్లాష్ ప్రోడక్ట్స్ స్లాష్ az.jpg అంటే జస్ట్ కొద్దిగా నీట్గా చూపిద్దాం అనేసి అంతే. స్టైల్ ఫస్ట్ స్టాటిక్ డిజైన్ చేసుకోవాలి. మీరు స్టాటిక్ డిజైన్ చేసుకొని మళ్ళీ తర్వాత డైనమిక్గా చేసుకోవాలి. 100% అండ్ హైట్ కార్ట్లోకి వెళ్దాం. కార్ట్ క్లిక్ చేస్తున్నా. నసీస్ కంటైనర్ ఇద్దాం, మనకి కొద్దిగా నీట్గా ఉంటుంది. కంటైనర్ నెక్స్ట్ టీడీలో మనకి కంటెంట్ ఇచ్చాం. మనకి ప్రైస్ టీడీ ఒక 15తో అనేసాం. టేబుల్కి కొన్ని క్లాస్ నేమ్స్, టేబుల్, టేబుల్ బార్డర్, టేబుల్ హోవర్, టేబుల్ డార్క్, టేబుల్ స్ట్రిప్డ్ అని ఇక్కడ మనకి మార్జిన్ బై 5 చూడండి. ఇలా ఉంటుంది అనమాట. మనకి ఏదైనా సరే యాడ్ టు కార్ట్ మనం క్లిక్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. బట్ ఇక్కడ మనకి ఏంటంటే కార్ట్లో డేటా లేకున్నా ఉంటే ఇది కనిపించాలి, కార్ట్లో డేటా ఉంది అంటే ఇది కనిపించాలి. సో ఇప్పుడు లాజిక్ ఏంటంటే ఇప్పుడు ఈ కార్ట్ టీఎస్ ఫైల్లో మళ్ళీ సో ఫస్ట్ కార్ట్ టీఎస్ ఫైల్లో మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ ఇంప్లిమెంట్స్ ఆన్ ఇనిట్ అండ్ ఇక్కడ మనకి కన్స్ట్రక్టర్ అండ్ ఎన్జీ ఆన్ ఇనిట్. ఇప్పుడు ఈ కేసులో మనకు పబ్లిక్ cart1 కార్ట్ సర్వీస్. ఇక్కడనే మనకి ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఇంపోర్ట్ అయిపోద్ది మనకు. దీని ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే కార్ట్ డేటా కోలన్ సో కార్ట్ డేటా ఈక్వల్ టు దిస్ డాట్ cart1 డాట్ గెట్ కార్ట్ ప్రొడక్ట్స్. ఈ కార్ట్ డేటా అనేది నేను ఇక్కడ డిక్లేర్ చేస్తాను. పబ్లిక్ కార్ట్ డేటా కోలన్ ఎనీ టైప్ ఆఫ్ డేటా, ఇట్స్ ఏ ఓకే ఎనీ టైప్ ఆఫ్ డేటా. ఇప్పుడు మనకు దిస్ డాట్ కార్ట్ డేటా అంటే ఈ కార్ట్ డేటాలోకి మనకి ఏమైతుందంటే కార్ట్లో ఉన్న డేటా, కార్ట్ ప్రోడక్ట్లో ఉన్న డేటా ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని కండిషన్ రాస్తాను చూడండి. దీన్ని బేస్ చేసుకొని ఏం కండిషన్ అంటే ఇక్కడ ఫస్ట్ స్టార్ ఎన్జీ ఈఫ్ ఈక్వల్ టు కార్ట్ డేటా డాట్ లెంత్ డబల్ ఈక్వల్ టు ఆర్ త్రిబుల్ ఈక్వల్ టు 0 అయితే ఇది రావాలి. అండ్ అదేవిధంగా 0 కంటే ఎక్కువ ఉంటే ఈ స్ట్రక్చర్ కావాలి. 0 కంటే ఎక్కువ ఉంటే ఇట్స్ ఏ గ్రేటర్ దాన్ 0. నా సీ దిస్ అవుట్పుట్ ఇది అంటే 0 ఉంది. ఇప్పుడు మనకి గో టు ప్రోడక్ట్స్కి వెళ్దాం. ఇప్పుడు నేను కార్ట్ క్లిక్ చేస్తున్నా. 1 2 3 క్లిక్ చేశాను. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తున్నా. నౌ సీ దిస్ అంటే మనకు ఎంటీగా ఉంది అంటే కార్ట్ ప్రోడక్ట్స్ అనేది మనకు కార్ట్ ఈజ్ ఎంటీ వస్తుంది. లేదనుకుంటే కార్ట్ ప్రోడక్ట్స్ అనేది హెడ్డింగ్ పెడదాం. కార్ట్ ప్రోడక్ట్స్
దిస్ ఎంటీ జీరో ఉన్నప్పుడు. సో గో టు ప్రొడక్ట్స్, కార్ట్, కార్ట్, కార్ట్. నౌ యాడ్ ఎన్ 3n. నౌ దిస్ కార్ట్ ప్రొడక్ట్స్. ఇప్పుడు ఇక్కడ ఏవైతే మనం యాడ్ చేశామో ఆ యాడ్ చేసిన ప్రొడక్ట్స్ ఇక్కడ రావాలి. ఇక్కడ రావాలి కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ కార్ట్ డేటాలో అరే ఉంది. మనకొచ్చిన డేటా ఈ కార్ట్ డేటాలో అరే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ? టీఆర్‌ని స్టార్ ఎన్‌జీ ఫర్ ఈక్వల్ టు లెట్ ఎక్స్ ఆఫ్, మళ్ళీ ఇక్కడ మనకు ఇండెక్స్ నెంబర్ కూడా ఇస్తున్నాం. లెట్ ఐ ఈక్వల్ టు ఇండెక్స్. ఈ ఇండెక్స్ వాల్యూని ఇక్కడ బైండ్ చేద్దాం. ఐ ప్లస్ 1. నెక్స్ట్ అదే ఇక్కడ నేమ్ కావాలి కాబట్టి ఎక్స్ డాట్ నేమ్, ఎక్స్ డాట్ నేమ్. నెక్స్ట్ అదే ఇక్కడ ఇమేజ్ కావాలి కాబట్టి ఇక్కడ మాత్రమే ఎక్స్ డాట్ ఐఎంజీ. నెక్స్ట్ ఇక్కడ మనకు కంటెంట్ కావాలి కాబట్టి ఎక్స్ డాట్ కంటెంట్. నెక్స్ట్ అదే ఇక్కడ ప్రైస్ కావాలి కాబట్టి ఎక్స్ డాట్ ప్రైస్. బట్ ఇక్కడ ఏదైతే మనకు ఉంటుందో వాల్యూ ప్రైస్ అనేది మనకు స్మాల్ కేస్. నా సిరీస్ అవుట్పుట్ ఇప్పుడు ఎంటీగా ఉంది. ఇప్పుడు నేను గో టు ప్రొడక్ట్స్కి వెళ్తున్నా, కట్టండి కార్ట్ క్లిక్ చేస్తున్నా, కార్ట్ క్లిక్ చేస్తున్నా, కార్ట్ క్లిక్ చేస్తున్నా. 3 వాల్యూస్ని క్లిక్ చేశాను. హెచ్పి, డెల్, యాజర్. దీన్ని క్లిక్ చేస్తున్నా. నా సిరీస్ మనకు కంటెంట్ రావట్లేదు. సో మనకి ఇక్కడ కంటెంట్ అనేది స్మాల్ కేస్ కంటెంట్. ఇక్కడ రీఫ్రెష్ అవ్వగానే మనకి ప్రోడక్ట్స్ అనేది కార్ట్లో వెళ్ళిపోతాయి. ఎందుకంటే మనం రాసింది ఏంటంటే జస్ట్ ఇక్కడ స్టోరేజ్ కోసమే మనం రాసిందంటే టెంపరరీ స్టోరేజే మనం రాసింది. ఎప్పుడైనా రీఫ్రెష్ అయ్యిందంటే ఈ కార్ట్లో ఉండే డేటా ఎంటీ అయిపోద్ది. ఇప్పుడు అలా ఎంటీ అవ్వకుండా చేయాలి అంటే లోకల్ స్టోరేజ్ యూజ్ చేసుకొని చేయాలన్నమాట. ఓకే, అది నెక్స్ట్ చెప్దాం. సో మనకి కార్ట్ని క్లిక్ చేస్తున్నా, కార్ట్ని క్లిక్ చేస్తున్నా, కార్ట్ని క్లిక్ చేస్తున్నా. 3 ప్రోడక్ట్స్ని యాడ్ చేశాను. నోసీస్ ఇక్కడ వెళ్తే నోసీస్ కార్ట్ ప్రొడక్ట్స్లో మనకు ప్రైజు, నెక్స్ట్ ఇమేజ్, నెక్స్ట్ నేము, సీరియల్ నెంబర్ అండ్ కంటెంట్. క్లియర్? కార్ట్లో ఎన్ని ఉన్నాయో ఇక్కడికి వస్తాయి. ఇన్ కేస్ మనకు ఇంకా కావాలనుకుంటే ప్రోడక్ట్స్కి వెళ్తాం, ఇంకా ఏదైనా సరే యాడ్ చేస్తాం. 6 ఉన్నాయి. ఇప్పుడు 6లో మనకి దీన్ని క్లిక్ చేయగానే మళ్ళీ 6 వచ్చేసి ఇక్కడికి వచ్చేస్తాయి. ఏజర్, డెల్, హెచ్పి, వివో, ఎంఐ, లెనోవో అన్నీ కావాలి. సో వాటి ప్రైజింగ్స్ ఇక్కడ. క్లియరా? క్లియర్ అన్న. సో ఇది ఈ ఫంక్షనాలిటీ అనేది అర్థం చేసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్. ఇది అర్థం చేసుకున్నారంటే ఇంకా ఏదైనా ఈజీ. అంటే ఒక సర్వీస్ని క్రియేట్ చేస్తున్నాం, ఆ సర్వీస్లో మనం మెయింటైన్ చేస్తున్నాం మిగతాటి అన్నిటిని. ఓకే, ఇప్పుడు మనకు ఇక్కడ కార్ట్లో ఉన్న ప్రోడక్ట్స్ మనకు ఉన్నాయి. కార్ట్లో ఉన్న ప్రోడక్ట్స్లో ఇక్కడ నేను రిమూవ్ అని చేస్తాను. ఇక్కడ నేను ఇంకొక ఫీల్డ్ ఎక్స్ట్రా తీసుకుంటాను. చూడండి, ఎక్స్ట్రా ఫీల్డ్ తీసుకొని ఇంకా దాన్ని ఇంప్లిమెంటేషన్ చాలా చేసుకోవచ్చు అనమాట. ఇంప్లిమెంటేషన్ చాలా చేయొచ్చు. ఫస్ట్ ఇది ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ తర్వాత ఏం చేయాలని నేను చెప్తాను. మళ్ళీ యాక్షన్ తీసుకుంటున్నా. ఈ యాక్షన్లో నేను ఏం చేస్తున్నా అంటే టీడీ రిమూవ్ అని చేస్తున్నా. రిమూవ్ బటన్ తీసుకున్నా. క్లాస్ ఈక్వల్ టు బీటీఎన్ డేంజర్. ఏదైనా ప్రోడక్ట్స్ని యాడ్ చేద్దాం. ప్రోడక్ట్స్ని యాడ్ చేసినప్పుడు మనకి ప్రోడక్ట్స్ వస్తాయి, ఇక్కడ వస్తాయి. నేను ఇప్పుడు ఈ ప్రోడక్ట్ నాకు వద్దు అనుకుంటున్నా. ఎప్పుడైతే నేను రిమూవ్ అని క్లిక్ చేస్తానో, రిమూవ్ అని క్లిక్ చేయగానే ఈ ప్రోడక్ట్స్ ఇన్ఫర్మేషన్లో నేను ఏం చేశానంటే ఒక ఐడిని నేను పాస్ చేశాను. సిరీస్ ప్రోడక్ట్స్లోకి వెళ్ళి ప్రోడక్ట్స్లో టీఎస్ ఫైల్లోకి వెళ్తే చూడండి, ఇక్కడంటే ఒక ఐడి ఉంది, అన్నిటికీ ఒక ప్రోడక్ట్కి ఒక ఐడి ఉంది అనమాట. మనకి ఈ ఐడి వాల్యూని మనం స్కిప్ చేయాలి. ఇప్పుడు మనకి నేనేం చేస్తున్నట్టు ఇక్కడ క్లిక్ అని చేస్తున్నా. క్లిక్లోకి మనం ఏ వాల్యూని మనం పాస్ చేస్తామంటే ఇక్కడ ఎక్స్లోకి వస్తుంది డేటా. ఎక్స్ డాట్ ఐడి మెథడ్లోకి రాయాలి కదా. ఆర్ఈవి అనేసి రాస్తున్నా. మెథడ్ నేమ్ రిమూవ్ అనేసి ఆర్ఈవి రాశాను. ఎక్స్ డాట్ ఐడిని పాస్ చేస్తాను. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇదంతా కాపీ చేసుకున్నా, ఇక్కడికి వెళ్ళేసి ఒక మెథడ్ ఆర్ఈవి అనే మెథడ్ రాస్తున్నా. సరే,
ఇక్కడ మనకు ఏదో ఒక వాల్యూ ఎక్స్ కోలన్ ఎనీ టైప్ ఇక్కడ రిసీవ్ అవుతుంది. రిసీవ్ అయిన వాల్యూని కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు చూద్దాం మనకు అంటే ఆ ప్రోడక్ట్ యొక్క ఐడి మనకు వస్తుందో లేదో ఇప్పుడు కనిపిస్తుంది మీకు. ఇన్స్పెక్ట్ కన్సోల్ నోసిస్. ఇప్పుడు డేటా మొత్తం ఎరేజ్ చేద్దాం. డేటా ఇక్కడికి వచ్చింది, చేస్తాను. ఇప్పుడు మనకి దీన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నా. దీన్ని రిమూవ్ చేస్తే వాటి యొక్క ఐడి వచ్చింది. అండ్ దీన్ని రిమూవ్ చేస్తే వాటి యొక్క ఐడి వచ్చింది. దీన్ని రిమూవ్ చేస్తే వాటి యొక్క ఐడి వచ్చింది. వీటి యొక్క ఐడీస్ వస్తున్నాయి. ఇప్పుడు మనకు వీటిని క్లిక్ చేయగానే మనకి ఏం కావాలంటే ఇక్కడ ఉన్న డేటా మొత్తంలో ఈ ఐడితో మ్యాచ్ అయ్యే వాల్యూని మాత్రం ప్రింట్ చేయకూడదు. ఇక్కడ ఉండే వాల్యూని ప్రింట్ చేయకూడదు. ఇక్కడ నేను రాసాను చూడండి, దిస్ డాట్ ఇక్కడ కార్డ్ డేటాలో మనకు ఉంది. కార్డ్ డేటా డాట్ ఫర్ ఈచ్ కానీ ఏదైనా సరే మీరు రాసుకోవచ్చు. ఫర్ ఈచ్ రాస్తున్నా చూడండి. ఫర్ ఈచ్లో ఒక వేరియబుల్ ఏదో ఒకటి ఐటమ్ కోలన్ ఎనీ టైప్ ఆఫ్ డేటా ఇట్ విల్ రిసీవ్ రిటర్న్. ఇక్కడ మనకేందంటే ఐటమ్ డాట్ ఐడి నాట్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ అనమాట. ఈ ఎక్స్ బదులు మనకు ఐడి అని రాసుకుందాం, మనకు నీట్గా ఉంటుంది. ఐడి అనేసి రాసుకుందాం, ఇక్కడ ఐడి అని రాసుకుందాం, ఇక్కడ ఐడి అని రాసుకుందాం. ఇక్కడ రిటర్న్ కూడా చేసే అవసరం లేదు నాకు తెలిసి, లేదా ఫిల్టర్ అయిన రాసుకోవచ్చు. మనకి ఫిల్టర్ మెథడ్ కూడా మనం రాసుకోవచ్చు. ఫర్ ఈచ్ రాస్తున్నా. ఫస్ట్ ఫర్ ఈచ్ రాసినప్పుడు మనకి ఇక్కడ వచ్చే డేటా మొత్తాన్ని మనం తీసుకున్నాం, ఇక్కడ వచ్చే వాల్యూని రిటర్న్ చేస్తున్నాం. రిటర్న్ చేసినప్పుడు మనకి వేరియబుల్లో స్టోర్ చేయాలి కదా. చూద్దాం, ఫస్ట్ వన్ టైం చూద్దాం. ప్రోడక్ట్స్ని వెళ్ళి యాడ్ చేద్దాం. సో ఇలా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత రిమూవ్. సో మనకి ఇక్కడ ఫిల్టర్ మెథడ్ రాద్దాం. దిస్ డాట్ కార్డ్ డేటా ఈక్వల్ టు దిస్ డాట్ కార్డ్ డేటా డాట్ ఫిల్టర్ మెథడ్. ఈ ఫిల్టర్ మెథడ్లోకి ఏదో ఒక ప్రోడక్ట్ మనం పాస్ చేయాలి. ఏదో ఒక ప్రోడక్ట్, ఏదో ఒక ఐటమ్ అనుకోండి. ఐటమ్ కోలన్ ఎనీ టైప్. ఇక్కడ మనకు వచ్చిన వాల్యూలో మనకి రిటర్న్ ఐటమ్ డాట్ ఐడి. ఇక్కడ ఉండే ఐడి ఏంటంటే మనకి ఇక్కడ కార్ట్లో ఉన్న ఆల్ ప్రోడక్ట్స్ అనమాట. కార్ట్లో ఉన్న ఆల్ ప్రోడక్ట్స్ యొక్క ఐడి నాట్ ఈక్వల్ టు అండ్ ఇక్కడ వస్తున్న ఐడి ఏదైతే నాట్ ఈక్వల్ అవుతుందో ఆ నాట్ ఈక్వల్ అయ్యేది మాత్రం రిటర్న్ అవ్వాలి. ఈక్వల్ అయ్యేది రిటర్న్ అవ్వకూడదు. నాట్ ఈక్వల్ అయ్యేది రిటర్న్ అవ్వాలి. నాట్ ఈక్వల్ అనేది రిటర్న్ అయ్యేది అంటే ఈ ఈక్వల్ అయ్యేది మనకు రిటర్న్ చెయ్యదు అని దాని మీనింగ్. నాట్ ఈక్వల్ ఉండేది మాత్రమే రిటర్న్ చేయమనేసి. సరే చూద్దాం. కార్ట్ వాల్యూస్ క్లిక్ చేశాను. ఇప్పుడు మనకి 6 ప్రోడక్ట్స్ ఉన్నాయి. 5 ప్రోడక్ట్స్. మళ్ళీ చూడండి, ఏదైతే మనం క్లిక్ చేస్తామో అది వెళ్ళిపోతుంది. చూడండి, లెనోవో నాకు వద్దు, లెనోవో చూడండి. ఎంఐ హెచ్పి నాకు వద్దు, ఎంఐ కావాలి. సో అట్లా పెట్టేసి ఇలా మనకు రిమూవ్ అని క్లిక్ చేయగానే ఆ ఐడి అనేది గెట్ అవుతుంది. ఐడి అనేది గెట్ అయ్యేసి మనకి ఏమవుతుంది, ఏదైతే మ్యాచ్ అవ్వదో అంటే ఆ ఐడితో ఏదైతే మ్యాచ్ అవ్వదో అది మాత్రం రిటర్న్ చేస్తున్నా. ఆ వాల్యూస్ మళ్ళీ ఎక్కడ స్టోర్ అవుతున్నాయి, మళ్ళీ కార్ట్ డేటాలోకే స్టోర్ చేస్తున్నా. ఈ కార్ట్ డేటాలోకే స్టోర్ చేస్తున్నా. ఈ ఫంక్షనాలిటీ అర్థమైందా? సేమ్ ఫంక్షనాలిటీ అనేది మీరు అర్థం చేసుకోవాలన్నమాట. క్లియర్ అన్న. సో ఇది యాడ్ టు కార్ట్ యొక్క ఫంక్షనాలిటీ అనమాట మొత్తం అంతా ఇది. నెక్స్ట్ రౌట్ పెరామ్స్ అనే కాన్సెప్ట్ ఉంది. రౌట్ పెరామ్స్ అనమాట. 1 minute.
1 మినిట్ అండి. సో, నెక్స్ట్ ఇదేంటంటే, ఇప్పుడు రీడ్ మోర్ అని క్లిక్ చేస్తాను. రీడ్ మోర్ అని క్లిక్ చేసినప్పుడు, ఈ ప్రొడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే వేరొక ప్రొడక్ట్‌లో మనకు కనిపించాలి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడే చూద్దాం. ఫ్లిప్‌కార్టే తీసుకోండి. ఫ్లిప్‌కార్ట్ అని తీసుకుంటున్నాం. ఈ ఫ్లిప్‌కార్ట్‌లో ఒక ప్రొడక్ట్‌ని నేను క్లిక్ చేద్దాం ఇక్కడ మానిటర్స్ ఓపెన్ చేస్తున్నా. మానిటర్స్ నంబర్ ఆఫ్ మానిటర్స్ అన్నీ మనకు కనిపిస్తుంటాయి. ఆ నంబర్ ఆఫ్ మానిటర్‌లో ఈ మానిటర్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ మానిటర్‌ని క్లిక్ చేయంగానే ఈ మానిటర్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే ఆ పేజ్‌కి గెట్ అవుతది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ చూపిస్తారు. ఇక్కడ మనకు యాడ్ టు కార్ట్ అని క్లిక్ చేయంగానే చేయండి. యాడ్ టు కార్ట్ ఇక్కడ క్లిక్ చేయంగానే మనకు డైరెక్ట్‌గా కార్ట్ పేజ్‌కెళ్ళిపోతుంది. లాగిన్‌లో ఉంటే ఓకే. లాగిన్‌లో కాకపోతే ఇలా ఉంటది. నేను హోమ్ పేజ్‌కొస్తున్నా. హోమ్ పేజ్‌లో ఎళ్తే చూడండి ఇక్కడ 1 ఉంది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేయంగానే ఈ కార్ట్‌లో ఏముంది? ఏం యాడ్ చేశారు అనేసి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అంటే ఇక్కడ జనరల్‌గా మనకేమైతదంటే కార్ట్ డిజైన్ అనేది వాళ్ళ చాయిస్ అనమాట. ఎలా డిజైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటది. నేను టేబుల్ ఫార్మాట్‌లో స్టోర్ చేశాను. కార్ట్ అనేది టేబుల్ ఫార్మాట్‌లో స్టోర్ చేశాం. ఇలా టేబుల్ ఫార్మాట్‌లో చూపించాం. బట్ వీళ్ళు చూడండి జస్ట్ ఒక కార్డ్ లాగా ఇక్కడ. అంటే ఈ ఇమేజ్ అండ్ వాళ్ళ నేము, ఇక్కడ డెలివరీ ఎప్పుడవుతది ఏంటి అనేసి, నెక్స్ట్ ఇక్కడ మనకి క్వాంటిటీని పెంచడం. అండ్ ఇదంతా మళ్ళీ ఇంకోటి ఇక్కడ చూడండి రిమూవ్ చేయడం. మనం రిమూవ్ చేసాం. బట్ ఇది పెంచేది నేను చెప్పలేదు. ఇవి ఇంకా అడ్వాన్స్‌డ్ అనమాట మనకి. రిమూవ్ చేస్తే యెస్. అంటే మనకు అడగాలి. ఆర్ యూ ష్యూర్ టు వాంట్ టు రిమూవ్ అనేసి మనల్ని అడగాలి. అలా అడగాలి అనుకుంటే ఇక్కడే నేను లాజిక్ కూడా రాసాను చూడండి. ఈ ప్రొడక్ట్స్‌లో నేను అడిగేదానికి కన్ఫర్మ్ అనేది తీసుకుంటాం. కన్ఫర్మ్ అనమాట. ఇక్కడ రిమూవ్‌లో మనకి ఇక్కడ మనకు ఇఫ్, ఇఫ్ కన్ఫర్మ్, కన్ఫర్మ్ ఆర్ యూ ష్యూర్, ఆర్ యూ ష్యూర్ టు డిలీట్ క్వెషన్ మార్క్. ఇఫ్ కండిషన్‌లో మనకు ఓకే అని చేయంగానే మీరు ఓకే చేయగానే అప్పుడు రిమూవ్ అవుతది మనకు. ఇఫ్ కండిషన్‌లో ఇవన్నీ పెట్టాను. ఇప్పుడు మీరు ఓకే అని చేయంగానే మాత్రమే అవుతది. ఇప్పుడు చూడండి మిస్సింగ్ కార్ట్ ఐటెమ్స్ అనేది ఇచ్చాడు. వీళ్ళేం చేస్తున్నాడు లాగిన్ సీ ద ఐటెమ్స్ టు యాడ్ ప్రీవియస్‌లీ. ఇలా లాగిన్ అవుతారు. లాగిన్‌లో లేకపోతే. లేదనుకుంటే మనం లాగిన్‌లో ఉన్నాము. అప్పుడేమవుతది మిస్సింగ్ కార్ట్ ఐటెమ్స్ అనేసి ఉంటది. గో టు ప్రొడక్ట్స్ పేజ్ అనేసి ఎళ్తది. అప్పుడు ప్రొడక్ట్స్‌కెళ్ళి సెలెక్ట్ చేసుకుంటాం. కార్ట్‌లో డేటా ఉంది అనుకుంటే సేమ్ ఇదే ఫంక్షనాలిటీ. ఇప్పుడు చూడండి కార్ట్‌లో డేటా ఉంది అంటే మన డైరెక్ట్‌గా ప్రొడక్ట్స్ డిస్‌ప్లే అవుతాయి. కార్ట్‌లో డేటా లేకపోతే కార్ట్ ఈస్ ఎంప్టీ. సో, గో టు ప్రొడక్ట్స్ గాని ఇలా ఎళ్తది. ఇక్కడ నేను ప్రొడక్ట్‌ని యాడ్ చేస్తున్నా. 3 ప్రొడక్ట్స్ యాడ్ చేశాను ఇట్లా. ఇప్పుడు నేను కార్ట్‌లో ఉండేది ఇదే. కార్ట్‌లోనే రిమూవ్ చేయాలనుకున్నా. రిమూవ్ చేసి నో షూర్. ఆర్ ష్యూర్ టు డిలీట్, ఆర్ ష్యూర్ టు డిలీట్. యెస్. ఓకే. ఓకే చేసినప్పుడే అప్పుడెళ్తది. ఆర్ ష్యూర్ టు డిలీట్ ఇలాగనమాట. ఇలాంటి ఫంక్షనాలిటీస్ ఏందంటే ఒక్కొక్క దాంట్లో ఒకలాగా చేస్తారు మనకి. డిపెండ్స్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఒక ప్రొడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్‌ని మాత్రమే తెలుసుకోవాలనుకుంటా. ఒక ప్రొడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రం కావాలి. అదే రీడ్ మోర్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ మనకు కావాలి. బట్ ఈ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ డిస్‌ప్లే చేయాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎక్కడ డిస్‌ప్లే చేయాలంటే దానికోసం సెపరేట్‌గా ఒక కాంపోనెంట్‌ని క్రియేట్ చేస్తాను. దానికోసం. ఇప్పుడు చూడండి ప్రొడక్ట్స్ పేజ్‌లోని ఇంకొక కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను. ఓపెన్ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్. ఈ ప్రొడక్ట్స్ పేజ్‌లో ప్రొడక్ట్ అని చేస్తాను. ఎన్‌జీ జనరేట్ కాంపోనెంట్ ఇట్స్ ఎ ప్రొడక్ట్. ఇట్స్ ఎ ప్రొడక్ట్. నౌ ప్రొడక్ట్ క్రియేట్. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ ఎప్పుడు ఓపెన్ అవ్వాలి అంటే ఇక్కడ రౌటింగ్‌లో రాస్తున్నా. ప్రొడక్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతది అంటే సో, ప్రొడక్ట్స్ కిందే రాసాను చూడండి మీకు ఐడియా ఉంటది. పాత్ ఎలా ఉండాలి అంటే ఫస్ట్ ప్రొడక్ట్స్ ఓపెన్ చేయాలంటే పాత్ ప్రొడక్ట్స్ స్లాష్ ప్రొడక్ట్స్ స్లాష్ ప్రొడక్ట్ స్లాష్ కోలన్ ఐడి. అంటే ఆ ప్రొడక్ట్ యొక్క ఐడి అనేది, ఆ ప్రొడక్ట్ యొక్క ఐడి అనేది వస్తేనే ఆ ప్రొడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఆ పేజ్‌లో ప్రింట్ అవ్వాలి. అంటే ఒక్కొక్క ప్రొడక్ట్‌కి డిఫరెంట్ ఐడీస్ ఉన్నాయి. ఒక్కొక్క ప్రొడక్ట్‌కి డిఫరెంట్ ఐడీస్ ఉన్నాయి. అందుకోసం మనకి. ఇప్పుడు మనం చూడండి కాంపోనెంట్ వచ్చేసి మనకు ప్రొడక్ట్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. ఇట్స్ ఏ ప్రొడక్ట్ కాంపోనెంట్. ఇప్పుడు చూద్దాం మనకి. ఇక్కడ నేను ఒక పాత్ ఇస్తాను. సో, మనకిక్కడ రౌటింగ్‌లో మనకి కామా ఇచ్చాం. యాహ్! కామా పర్ఫెక్ట్. హ్మ్. వాట్ దిస్ ఎర్రర్?
ఇక్కడ మిస్ మ్యాచ్ అయింది. కార్ట్ ప్రొడక్ట్స్లో ఏదో మిస్ అయింది. ఓకే, మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. డన్. ఓకే, నౌ ఇప్పుడు చూడండి, స్లాష్ ప్రోడక్ట్స్ స్లాష్ ప్రోడక్ట్ స్లాష్ ఏదైనా సరే ఒక ఐడి అనమాట. అలా వచ్చినప్పుడు చూడండి, ప్రోడక్ట్ వర్క్ అనేసి వచ్చింది చూడండి. అంటే ప్రోడక్ట్ స్లాష్ ఐడి ఇలా ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ కేసెస్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఈ పాత్ని నేను తీసుకుంటున్నాం. ఈ పాత్ని ఎక్కడ ఇవ్వాలి అంటే ఇక్కడ ఉండే పాత్ని ప్రోడక్ట్స్లో మనకి ప్రోడక్ట్స్ ఉన్నాయి అన్ని. ఎప్పుడైతే మనం రీడ్ మోర్ అని క్లిక్ చేస్తామో ఇక్కడ మనకి రౌటర్ లింక్లో మనకి ప్రోడక్ట్ స్లాష్ ఇక్కడ మనకు ఐడి అనేది రావాలి. మనకు ఐటమ్ డాట్ అంటే ఇక్కడ ఐటమ్స్ అనేది మనకు రిపీట్ అవుతుంది, లూపింగ్ జరుగుతుంది. దీంట్లో ఉన్న ల్యాబ్స్ యొక్క ఐడి, ఏ ఐడి అయితే క్లిక్ చేస్తామో ఆ ఐడి ఇక్కడ చూడండి, స్లాష్ ప్రోడక్ట్స్ స్లాష్ ప్రోడక్ట్ స్లాష్ ఐటమ్ డాట్ ఐడి. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనకి ప్రోడక్ట్స్ పేజ్కి వెళ్తున్నా. ప్రోడక్ట్స్ పేజ్లో ఇప్పుడు ఈ హెచ్పి ల్యాబ్స్ గురించి నాకు కావాలి. రీడ్ మోర్ అని నేను క్లిక్ చేస్తాను. రీడ్ మోర్ అని క్లిక్ చేసి చూడండి, ఆ ప్రోడక్ట్ యొక్క ఐడి వచ్చింది. నెక్స్ట్ ఇదే పేజ్లో మళ్ళీ ఇంకోటి క్లిక్ చేస్తున్నా, నౌసీస్ ఆ ప్రోడక్ట్ యొక్క ఐడి వచ్చింది. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ క్లిక్ చేస్తున్నా, ఈ ప్రోడక్ట్ యొక్క ఐడి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పేజ్లో అంటే ప్రోడక్ట్ అనే పేజ్లో ఈ ఐడితో ఉన్న ప్రోడక్ట్ని మనం గెట్ చేసుకొని ఆ గెట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ని ఈ పేజ్లో చూపించుకోవాలి. ఈ ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏమేమి ఉందో అది చూపించుకోవాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ ప్రోడక్ట్లో నేను డిజైన్ వచ్చేసి ఒక రెడీమేడ్ డిజైన్ టైప్ నేను ఇస్తాను. దిస్ ఇప్పుడు ఎలాగైతే కార్ట్ ఇవన్నీ ఉన్నాయో అలాగని మీరు చేసుకోవచ్చు. ఆ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అవన్నీ మీరు డిస్ప్లే చేసుకోవచ్చు కావాలంటే. బట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక సింపుల్ డిజైన్ చేస్తాను. సింపుల్ డిజైన్ ఇప్పుడు ఆల్రెడీ మనకు ప్రోడక్ట్ ఉందిలేండి, ఆ ప్రోడక్ట్ ఇచ్చేస్తాను. ఆ ప్రోడక్ట్ యొక్క ఇమేజ్ని చూపిద్దాం అనుకుంటున్నాం. సో మళ్ళీ సేమ్ యాప్ హెడర్, యాప్ ఫోటర్. ఇక్కడ వచ్చే ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం చూపించాలంటే ఫస్ట్ మనకి ఏం చేద్దామంటే అసెట్ స్లాష్ ప్రోడక్ట్స్ స్లాష్ జస్ట్ ఒక ఇమేజ్ని చూపిద్దాం. మనకి ఏజర్ డాట్ జేపీజీ. ఆ ఏజర్ యొక్క నేమ్ ఒక డమ్మీ అనమాట ఇక్కడ చూపించేది, ఏజర్ ల్యాప్టాప్. నెక్స్ట్ ఆ ఏజర్ ల్యాప్టాప్ యొక్క కంటెంట్. నెక్స్ట్ ఆ ఏజర్ ల్యాప్టాప్ యొక్క ప్రైస్, ఒక డమ్మీ కంటెంట్ ఇది. నెక్స్ట్ వారంటీ. నెక్స్ట్ ఇక్కడ యాడ్ టు కార్ట్, యాడ్ కార్ట్ ప్రోడక్ట్ ఇన్. మళ్ళీ కార్ట్ అనేది మళ్ళీ తర్వాత లాస్ట్లో చూద్దాం. నో ఇది ఒక డమ్మీ కోడ్ అనమాట. నో సీస్ ఇమేజ్ వచ్చేసి కొద్దిగా నీట్గా చూపించుకుందాం. div డాట్ కంటైనర్ కంటెంట్, దీన్ని మనం మార్జిన్ బై -5. ఇమేజ్ వచ్చేసి కొద్దిగా హైట్ విడ్త్ కొద్దిగా నీట్గా ఇద్దాం. స్టైల్ హైట్ ఒక 400 పిక్సెల్ అండ్ విడ్త్ 100%. ఇలా ఏ ప్రోడక్ట్ అయితే క్లిక్ చేస్తామో ఆ ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకు కనిపించాలి. ఇప్పుడు ఇలా క్లిక్ చేసాం, రీడ్ మోర్ అని క్లిక్ చేస్తున్నా అంటే ప్రతిదానికి ఒకటే కనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇక్కడ ఇవన్నీ నేను తీసుకొని రాలేదు, జస్ట్ ఇనిషియల్గా స్టాటిక్ డేటానే ఇచ్చాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ వస్తున్న ఇక్కడ రౌట్ని అంటే ఇక్కడ ఉన్న రౌట్ని మనం గెట్ చేసుకొని దాన్ని ఫిల్టరింగ్ చేసుకొని ఆ డేటా మనం చూపించాలి. సో ఇప్పుడు మనకి ఈ ప్రోడక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఎప్పుడు ఏదైనా సరే రీడ్ మోర్ అని క్లిక్ చేయగానే ఈ ప్రోడక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అని ఓపెన్ అయినప్పుడు మనకి అక్కడ ఉన్న ఐడిని మనం గెట్ చేద్దాం. ఫస్ట్ ఆన్ ఇట్ ఇక్కడ మనకి కన్స్ట్రక్టర్
నెక్స్ట్ ఎన్జి ఆన్ ఇట్. ఫస్ట్ మనం ఇక్కడ ఉన్న ఐడిని గెట్ చేయాలంటే కొన్ని రౌట్స్ని మనకి యాక్టివేటెడ్ రౌట్ అనేసి ఒకటి ఉంటుంది. ఆ మెథడ్ని మనకి ఇంపోర్ట్ చేయాలి. సో ఫస్ట్ మనకి యాక్టివేటెడ్ రౌట్ అనమాట. యాక్టివేటెడ్ రౌట్ అనేసి ఉంటుంది. ఆ యాక్టివేటెడ్ రౌట్ని మనం గెట్ చేస్తున్నాం ఫస్ట్. ఇక్కడ మనకి పబ్లిక్ యాక్టివ్ రౌట్ కోలన్ ఇక్కడ నేను తీసుకున్న వాల్యూ అనమాట. యాక్టివేటెడ్ రౌట్ అనేది మనకి ఏంటంటే అక్కడున్న వాల్యూని మనం గెట్ చేయాలంటే ఇక్కడున్న వాల్యూని మనం గెట్ చేయాలంటే ఇక్కడ మనం ఇంపోర్ట్ యాక్టివేటెడ్ రౌట్ని రౌటర్ నుంచి మనం గెట్ చేస్తున్నాం. దీనికి అసైన్ చేస్తున్నాం. ఇట్స్ ఏ యాక్టివేటెడ్ రౌట్. ఇప్పుడు దీని ద్వారా మనము అక్కడ ఉన్న ఐడిని మనం గెట్ చేస్తాం. దీని ద్వారా మనకి ఇక్కడ ఉన్న ఐడిని గెట్ చేయాలి. సో దాన్ని ఐడి. సో ఫస్ట్ మనకి ఒక ఐడి ఇద్దాం. లేకపోతే మనకు అవుట్ సైడ్లో ఒకటి క్రియేట్ చేద్దాం. ప్రోడక్ట్ ఐడి అనేసి పబ్లిక్ ప్రోడక్ట్ ఐడి కోలన్ ఎనీ టైప్. ఈ ఐడిలోకి దిస్ డాట్ ప్రోడక్ట్ ఐడి ఈక్వల్ టు దిస్ డాట్ యాక్టివ్ రౌట్. అంటే ఇక్కడ ఉండే ఈ పారామీటర్ ద్వారా మనకి డాట్ పెరమ్ మ్యాప్ డాట్ 1 మీటర్ అండి. స్నాప్చాట్లో పెరమ్ మ్యాప్ అన్నమాట. స్నాప్చాట్ లోపల పెరమ్ మ్యాప్ లోపల ఉండే వాల్యూని ఇక్కడ మనకు స్నాప్చాట్ డబుల్ డాట్ పడింది. యాక్టివేటెడ్ రౌట్లో ఉండే స్నాప్చాట్లో ఉండే పెరమ్ మ్యాప్ ద్వారా డాట్ గెట్ మెథడ్. ఈ గెట్ మెథడ్ ద్వారా ఈ ఐడిని గెట్ చేస్తాం. అంటే ఇక్కడ ఉండే ఐడి ఏంటంటే మీరు ఇక్కడ ఏదైతే ఇచ్చి ఉంటారో, సపోజ్ ఈ రౌట్లో ఏదైతే మీరు ఇచ్చి ఉంటారో ఆ ఐడి అనమాట. ఇది రౌట్ లోపల ఇక్కడ ఏదైతే మీరు ఇచ్చి ఉంటారో ఇక్కడ ఐడి ఇస్తే ఐడి, ఇక్కడ ప్రోడక్ట్ ఐడి ఇస్తే ప్రోడక్ట్ ఐడి, ఇక్కడ ఉండే వాల్యూని మనం గెట్ చేస్తాం. దిస్ ఐడి. ఇక్కడ సెమీకోలన్ ఎందుకు మిస్ అయింది? ఇట్స్ కాంపోనెంట్ ప్రొడక్ట్స్ కాంపోనెంట్ ఐడెంటిఫైర్ వాట్ దిస్ ప్రోడక్ట్ కాంపోనెంట్లో ఓకే. ఇప్పుడు ఒకసారి కన్సోల్కి వెళ్ళి చూద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ప్రోడక్ట్ ఐడి దిస్ డాట్ ప్రోడక్ట్ ఐడి నా సిరీస్ అవుట్పుట్కి వెళ్దాం. కన్సోల్ నా సిరీస్. ఇప్పుడు మనకి ప్రోడక్ట్స్కి వెళ్తున్నా. ప్రోడక్ట్స్లో మనకు ఈ డెల్ని నేను క్లిక్ చేద్దాం అనుకున్నా. రీడ్ మోర్ క్లిక్ చేస్తే నో సిరీస్ ఆ ఐడి వచ్చింది. చూడండి ఇక్కడ ఏదైతే ఐడి ఉందో ఐడి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేస్తున్నా. నో సిరీస్ ఈ ఐడి వచ్చింది. ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ యొక్క ఐడి గెట్ అయింది. ఇక్కడ ఉండే వాల్యూ యొక్క ఐడి వచ్చేసి మనకి గెట్ అవుతుంది. ఏ ప్రోడక్ట్ అయితే ఉందో ఆ ప్రోడక్ట్ యొక్క ఐడి మనకి గెట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ప్రోడక్ట్స్ ఉండాలి కదా. మనకి ఏ లిస్ట్ అయితే ప్రోడక్ట్స్లో మనం ఫిల్టరింగ్ చేసుకోవాలో ఆ లిస్ట్ మన దగ్గర ఉండాలి. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే దీన్ని నార్మల్గా వేరొక కాంపోనెంట్లో పెట్టుకోవాలి. వేరొక కాంపోనెంట్లో పెట్టుకొని ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి. బట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ డైరెక్ట్గా ఇదే కాపీ చేస్తున్నా. ఇదే డేటాని ఇక్కడ కూడా ఇస్తున్నా. ప్రోడక్ట్ ఐడిని ఇక్కడ ఉండే డేటాని నీకు ఇస్తున్నా. ల్యాప్టాప్స్ కాబట్టి ఈ ల్యాప్టాప్స్ అనేది నేమ్ కూడా ఇంటర్ఫేస్ని ఇక్కడ ఇస్తాను. అంటే ఇక్కడ డేటాని నేను ఇక్కడ ఇస్తున్నా అంతే. డేటాని ఇచ్చాను అంతే. సిరీస్ ఇక్కడ ఉండే డేటాని నేను ఇచ్చాను. ఈ డేటాని మనకు వేరొక సర్వీస్లో పెట్టుకుని ఆ సర్వీస్ ద్వారా మనకి ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి. ఎక్కడైతే కావాలో అక్కడ ఇంపోర్ట్ చేస్తూ ఉండాలన్నమాట. ఇక్కడ ఉండే సర్వీస్లో డేటా కానీ ఇక్కడ ఉండే సర్వీస్లో డేటా కానీ మనం ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి జనరల్గా. బట్ నేను ఇక్కడ ఇనిషియల్గా డిక్లేర్ చేస్తున్నా. ఎప్పుడు ఇలా డిక్లేర్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇలా ఎప్పుడు డిక్లేర్ చేయకూడదు మన దగ్గర ఉండే ప్రోడక్ట్స్ డేటాని. ఇక్కడ మనము ఏదైనా ఒక సర్వీస్లో ఇచ్చేసుకొని ఆ సర్వీస్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని ఆ ఇంపోర్ట్లో ఉన్న డేటాని మనకి ఇక్కడ ఇచ్చుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ వస్తున్న ఐడి ఇక్కడ ఉన్న ఐడితో మ్యాచ్ చేసుకొని ఆ డేటా మనం గెట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఇంకో వేరియబుల్ తీసుకున్నా.
పబ్లిక్ ప్రోడక్ట్ 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 కోలన్ ఎనీ టైప్ ప్రోడక్ట్ని నేను తీసుకోవాలి. ఈ ప్రోడక్ట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ ఈనిచ్చి దిస్ డాట్ ప్రోడక్ట్ ఈక్వల్ టు దిస్ డాట్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది ఐడి, ఈ ప్రోడక్ట్ ఐడి అనమాట మనకు వచ్చేది. బట్ మనకు ఉండే డేటా మొత్తం ఏడుంది, డేటా మొత్తం ఇది ఉంది. ల్యాప్టాప్స్ అనమాట, ల్యాప్టాప్స్. దిస్ డాట్ ల్యాప్టాప్స్ డాట్ ఫైండ్ మెథడ్ రాస్తున్నా, ఫైండ్ మెథడ్. ఈ ఫైండ్ మెథడ్లో నేను ఏదో ఒక ఐటెంని పాస్ చేస్తాను, లేకపోతే ఇక్కడ ఎందుకు ఇదంతా ఐటమ్ని నేను పాస్ చేస్తున్నా. ఈ ఐటమ్ ఏం చేస్తుందంటే 1 minute రిటర్న్ ఐటమ్ డాట్ ఐడి డబల్ ఈక్వల్ టు ట్రిపుల్ ఈక్వల్ టు దిస్ డాట్ ఇక్కడున్న ఐడి, ఇక్కడున్న ప్రోడక్ట్ ఐడి, దిస్ డాట్ ప్రోడక్ట్ ఐడి ఏదైతే మనకు మ్యాచ్ అవుతుందో చూడండి. ఫోర్ ఇవ్వండి, ఆర్ఎన్ రిటర్న్ నో ఎటువంటి ఇక్కడ ప్రోడక్ట్ లైక్ మనకి ఏమొస్తుందంటే ఇక్కడ ల్యాబ్స్లో ఉండే ఐడితో మనకి ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ ఐడి వాల్యూనే మనకు రిటర్న్ అవ్వాలి. ఈ ప్రోడక్ట్ దీనిలోకి వస్తుంది. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దిస్ డాట్ ప్రోడక్ట్ సీ దిస్ అవుట్పుట్. ఇప్పుడు ఒకసారి చూద్దాం మనకి అవుట్పుట్. ఇన్స్పెక్ట్ కన్సోల్ మన ఆబ్జెక్ట్ వచ్చింది చూడు, ఇట్స్ ఏ ఆబ్జెక్ట్. సీస్ ఇప్పుడు నేను ఏదైనా సరే క్లిక్ చేస్తాను ప్రోడక్ట్. ఇప్పుడు ఈ ప్రోడక్ట్కి ఇన్ఫర్మేషన్ కావాలి, డెల్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి. రీడ్ మోర్ సిరీస్ ఆ ప్రోడక్ట్కి ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడికి వచ్చింది, ఈ ప్రోడక్ట్లోకి వచ్చింది. ఈ ప్రోడక్ట్లో ఉంది ఇప్పుడు డేటా. ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసుకొని ఈ ప్రోడక్ట్లో ఉన్న డేటాని ఈ ప్రోడక్ట్లో ఈజీగా ప్రింట్ చేయొచ్చు. అంటే ఈ ప్రోడక్ట్ యొక్క HTML నేను ప్రింట్ చేస్తున్నా చూడండి. ఆ ప్రోడక్ట్లో ఉన్న ఇమేజ్ ప్రింట్ చేయాలనుకున్నా, బైండింగ్ డైరెక్ట్గా ప్రోడక్ట్ యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇట్స్ ఆబ్జెక్ట్ అనమాట. ఆబ్జెక్ట్ కాబట్టి ప్రోడక్ట్ డాట్ ఇమేజ్. నెక్స్ట్ అదేవిధంగా ప్రైస్ కావాలనుకుంటే ప్రోడక్ట్ డాట్ ప్రైస్. ఆబ్జెక్ట్ కాబట్టి డైరెక్ట్గా రాసేయచ్చు, ప్రోడక్ట్ డాట్ ప్రైస్. నెక్స్ట్ వారంటీ కావాలి కాబట్టి ప్రోడక్ట్ డాట్ వారంటీ. నెక్స్ట్ మనకి నేమ్ కావాలి కాబట్టి ప్రోడక్ట్ డాట్ నేమ్, ప్రోడక్ట్ డాట్ నేమ్. నెక్స్ట్ కంటెంట్ కావాలి కాబట్టి ఆ ప్రోడక్ట్ యొక్క కంటెంట్, ప్రోడక్ట్ డాట్ కంటెంట్. నౌ సీ దిస్ అవుట్పుట్. ఏ ప్రోడక్ట్ యొక్క నేమో ఆ ప్రోడక్ట్ యొక్క ఇమేజ్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ నేను ప్రోడక్ట్స్కి వెళ్తున్నా. ఇప్పుడు వివోకి వెళ్ళాలనుకున్నా, జస్ట్ రీడ్ మోర్. సిస్ వివో ల్యాప్టాప్, వివో నేమ్, వివో కంటెంట్, వివో ప్రైస్. వారంటీ రావట్లేదు, వారంటీ ఏమైనా స్పెల్లింగ్ రాంగ్ ఉన్నట్టుంది. ఇక్కడ మనకి వారంటీ ఇక్కడ 3 అనేసి ఇచ్చారు కదా, ఇక్కడ మనకు ఇయర్స్ అని రాయండి. ఇయర్స్ దట్ ఈస్ 3 years. యాడ్ టు కార్ట్. క్లియర్. ఇప్పుడు యాడ్ టు కార్ట్ వర్క్ అవ్వాలంటే మళ్ళీ ఇక్కడ క్లిక్ యాడ్ కార్ట్ అనేసి మెథడ్ తీసుకున్నా. ఇక్కడికి మనం ప్రోడక్ట్ని సెండ్ చేయాలి. ప్రోడక్ట్ని ఇక్కడ వస్తున్న ప్రోడక్ట్ అనమాట, ఇక్కడ వస్తున్న ప్రోడక్ట్ని డైరెక్ట్గా ఈ ప్రోడక్ట్లో సెండ్ చేస్తాం. ఈ ప్రోడక్ట్ తీసుకుని వెళ్ళేసి మనం ఏం చేస్తుంది, ఇక్కడ మళ్ళీ మెథడ్ని క్రియేట్ చేస్తాం. యాడ్ కార్ట్, ఇక్కడ ఉండే మెథడ్ ఏమని రాద్దాం, యాడ్ కార్ట్. ఇక్కడ ప్రోడక్ట్ అనేది సేమ్ p:, ఎనీ టైప్. ఇక్కడ మనం సర్వీస్ని మనం క్రియేట్ చేయాలి. సర్వీస్ని మళ్ళీ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. సర్వీస్ ఫైల్ మళ్ళీ ఇక్కడ తీసుకుంటున్నా. దిస్ సో పబ్లిక్ cart1 కార్ట్ సర్వీస్. ఈ cart1 ద్వారా మళ్ళీ యాడ్ కార్ట్ తీసుకున్నాం. దిస్ డాట్ cart1 డాట్ యాడ్ కార్ట్లకి పిన్ సెండ్ చేస్తాం. దట్స్ ఇట్. పిన్ సెండ్ చేయగానే సర్వీస్లో ఉన్న డేటా దీనిలోనే
సెండ్ చేయంగానే ఇక్కడ డేటా రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకొని ఈ కార్ట్ ప్రోడక్ట్‌లోకి పుష్ చేస్తది. ఓకే. సీ దిస్. ఇప్పుడు చూడండి మొత్తం అంతా ఫంక్షనాలిటీ. ఇక్కడ డేటా ఉంది. ఇక్కడ చూడండి మొత్తం హోమ్ పేజ్‌కొచ్చేసాం. హోమ్ పేజ్‌కొస్తున్నా. ఇప్పుడు నేను ప్రోడక్ట్‌ని యాడ్ చేయాలనుకున్నా. ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్‌లో మనం చూడండి కార్ట్ అని క్లిక్ చేయంగానే ఇక్కడ డేటా యాడ్ అవుతుంది. కార్ట్ అని క్లిక్ చేయగానే యాడ్. ఇప్పుడు డెల్ గురించి నేను తెలుసుకోవాలనుకున్నా. రీడ్ మోర్. డెల్ వచ్చింది. ఇప్పుడు ఈ డెల్ ఓకే. ల్యాప్‌టాప్ బానే ఉంది. ఓకే. నాకు కావాలనుకుంటున్నా. ఇక్కడ యాడ్ టు కార్ట్ అని క్లిక్ చేయంగానే నౌ సీస్ ఇక్కడ యాడ్ అయిపోయింది. ఇక్కడ క్లిక్ చేయంగానే యాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్‌కెళ్తున్నా. వివోకి వెళ్దాం అనుకుంటున్నా. ఇప్పుడు వివో కూడా కావాలి. యాడ్ టు కార్ట్. దీన్ని క్లిక్ చేయగానే సీస్ ఇక్కడికొచ్చేసింది. నౌ సీస్ ఇక్కడ వెళ్ళగానే వివో యాడ్ అయింది. డెల్ కూడా యాడ్ అయింది. హెచ్‌పీ కూడా యాడ్ అయింది. ఓకే. ఇప్పుడు దీనికి ఇది రౌట్ పెరామ్స్ అన్నాడు. రౌట్ పెరామ్స్ అంటే ఇక్కడ ఉండే పారామీటర్ వాల్యూని మనం గెట్ చేయడం. పారామీటర్ వాల్యూని గెట్ చేయడాన్ని రౌట్ పెరామ్స్ అంటాం. దాన్ని గెట్ చేసే మెథడ్ వచ్చేసి ఇది కొద్దిగా అనలైజ్ చేసుకోవాలి మీరు. ఇక్కడ మనకు యాక్టివేటర్ రౌట్ అనే ఒక లైబ్రరీ. ఇట్స్ ఏ క్లాస్ అనుకోండి. యాక్టివేటర్ రౌట్‌లో మనకు చాలా మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్‌లో ఉండే ఇలాగ యాక్టివేటర్ రౌట్‌లో ఉండే, స్నాప్‌చాట్‌లో ఉండే, పెరమ్ మ్యాప్‌లో ఉండే గెట్ మెథడ్. ఈ గెట్ మెథడ్ ద్వారా మాత్రమే ఈ ఐడీని గెట్ చేస్తాం. ఆ ఐడీని దీనిలో స్టోర్ చేస్తాం. నెక్స్ట్ ప్రొడక్ట్స్‌లో ఉండే ఐడీతో మనకు మ్యాచ్ అయ్యే వాల్యూని రిటర్న్ చేస్తాం. ఈడ ఫైండ్ పెడుతున్నాం కాబట్టి ఇట్స్ రిటర్న్ ఏ వాల్యూ అంతే. ఏదైతే ఫస్ట్ మ్యాచ్ అవుతదో అది మాత్రం రిటర్న్ చేస్తది. ఇది అరేని రిటర్న్ చేయదు. ఓన్లీ ఆబ్జెక్ట్ వాల్యూని మాత్రం రిటర్న్ చేస్తది. ఇట్స్ ఏ ఆబ్జెక్ట్ అనమాట. అందుకోసం ఆబ్జెక్ట్ కాబట్టి ఇక్కడొస్తున్న ఆబ్జెక్ట్‌ని డైరెక్ట్‌గా మనం యూజ్ చేస్తున్నాం. అదే ఇక్కడ అరే అయుంటే, అరే అంటే మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్ ఇవ్వాలి మీరు. ఇక్కడ వచ్చే వాల్యూ ఆబ్జెక్ట్ ఉందా, అరే ఉందా అనేది తెలుసుకొనే మీరు రాయాలి కోడింగ్ అనేది. ఓకే. క్లియర్ అప్ టు నౌ? సో, దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. యాడ్ టు కార్ట్, రౌట్ పెరామ్స్ అనేది మన ప్రాజెక్ట్స్‌లో మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఇది చేశారు అంటే ఈ కామర్స్ ప్రాజెక్ట్ మీకు వచ్చేసినట్టే. ఇది చేస్తే మీకు ఈ కామర్స్ ప్రాజెక్ట్ వచ్చేసినట్టే అనమాట. ఓకే. టుమారో వచ్చేసి ఏపీఐ ఇంటిగ్రేషన్ సంబంధించిన డెలీట్ అప్డేట్ గురించి చెప్తాను. ఎందుకంటే డెలీట్ అప్డేట్ ఇంకా చేయలేదు. డెలీట్ అప్డేట్ గురించి చేద్దాం టుమారో. అండ్ అదేవిధంగా యాంగులర్ 17, 18లో మనకు న్యూ ఫీచర్స్ ఏమున్నాయి. సో 17లో వచ్చినవి 18లో ఉన్నాయి. 18లో మనకేమి అంత ఇంపార్టెంట్ న్యూ ఫీచర్స్ అయితే ఏం లేవు. 17లో వచ్చిన న్యూ ఫీచర్స్ గురించి నేర్చుకుంటే సరిపోద్ది. 17 న్యూ ఫీచర్స్ తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా 17లో ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంది, మనకి ఏదైనా సరే ఇంప్లిమెంట్ చేయాలంటే ఎలా చేయాలి అనేసి చూద్దాం. ఓకే. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. యాడ్ టు కార్ట్, రౌట్ పెరామ్స్. మీరు హ్యాండ్స్‌తో ప్రాక్టీస్ చేస్తేనే మీకు క్లారిటీ వస్తది. లేకపోతే చాలా కష్టం. ఓకే. థాంక్ యూ.